హలో నమస్తే. ఈరోజు ఇంకొక నేషనల్ న్యూస్ చూద్దాము. ఈ రోజు నేషనల్ న్యూస్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు అనుకోకండి. నేను మా గతంలోనే చెప్పాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గురించి నేను స్పెషల్గా మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే చాలా పార్టీలు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నాయి, వాళ్ళ ఛానళ్ళు నరేంద్ర మోడీ గారి గురించే మాట్లాడుతున్నాయి. ఒక పెద్ద వ్యవస్థ ఉంది, సోషల్ మీడియా అంతా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో రాహుల్ గాంధీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను గతంలోనే చెప్పింది ఏంటంటే రెండు సైడ్స్లో రెండు ఆర్గ్యుమెంట్స్ వినాలి అని ఆ పాయింట్లో నేను ఏని పాయింట్లో ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మోడీ గారి పాయింట్ అందరికీ తెలుసు. 15 సంవత్సరాల నుంచి మనం మోడీ గారి పాయింటే చూసాము. రాష్ట్రం మొత్తం మీద రాహుల్ గాంధీ వ్యూ, ఆయన ఏమనుకుంటున్నాడు అనేది ఎవరు చెప్పలేదు. అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి మీడియా కవరేజ్ ఎవరు? కాంగ్రెస్ వాళ్ళకి రైట్. షర్మిల గారికి మాత్రం మీడియా కవరేజ్ ఇచ్చారు, ఎందుకంటే జగన్ గారిని తిడుతున్నారు కాబట్టి షర్మిల గారికి మీడియా కవరేజ్ ఇచ్చారు. అదర్వైజ్ ఒకవేళ కానీ షర్మిల గారు నిజంగా జగన్ గారిని తిట్టకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే తిడితే ఆ ఎల్లో మీడియా వాళ్ళకి కవరేజ్ కూడా ఇవ్వదు, మళ్ళీ షర్మిల గారికి కూడా కవరేజ్ ఇవ్వదు అని చెప్పు. నువ్వేదన్నా మాట్లాడుకో, చివరి జగన్ తిడితే నీకు కెమెరా పెడతామని చెప్పి ఉంటారు. మరి జగన్ గారిని తిడితేనే కెమెరా పెడతాను, లేదు. అది ఫండమెంటల్ ఫ్యాక్ట్, రైట్. అదే ఇప్పుడు నేను షర్మిల గారికి సపోర్ట్ చేస్తాను, జగన్ గారికి సపోర్ట్ చేస్తాను, మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తాను, దళిత పార్టీలు మొత్తాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకు నేను ముందు గతంలోనే చెప్పాను, సెక్యులర్ పార్టీలు అన్నిటికీ సపోర్ట్ చేస్తానన్నా. ఓకే, ఐ సపోర్ట్ ఆల్ ది సెక్యులర్ పార్టీస్ ఫండమెంటల్లీ. అంటే మరి ఎవరికి ఓట్ వేయాలనేది ఎలక్షన్ టైం అప్పుడు చూద్దాం. అంతవరకు ఐ గివ్ ద జనరల్ వ్యూస్. ఎలక్షన్ టైంలో ఏదో ఒక పార్టీకి వేయాలి, మరి ఆ ఎలక్షన్ టైం అప్పుడు డిసైడ్ చేద్దాం ఏ పార్టీకి వేయాలనేది. బట్ అప్పటి వరకు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సెక్యులరిజం అనేది, సెక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది నేను రోజు ఒక న్యూస్ పెడుతున్నాను. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ నేను ఏమన్నా అంటే, నేను చాలా జీవితంలో చేయలేని తప్పు చేశాను, నేను చాలా పొరపాటు చేశాను అని అన్నాడండి. ఐ డిడ్ మిస్టేక్ అన్నాడు నేను రాహుల్ గాంధీ. ఎందుకన్నాడంటే ఐ డిడ్ మిస్టేక్ అని. వినండి, తప్పును తెలుసుకోవడం చాలా ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. రెండోది, యుగోకి వెళ్లకుండా యాక్సెప్ట్ చేయటం, ఇది నా తప్పే, నేను చేసిన తప్పే, క్షమించండి అంటాం అనేది మనిషిలో ఉన్నటువంటి మొదటి మంచి లక్షణం. అదే నేను చెప్తాను, రాహుల్ గాంధీలో అది నేను చూసా. గతంలో కూడా ఆయన విమర్శ చేసేటప్పుడు తెలంగాణకు సంబంధించిన దాన్ని ఎలాగా ఎస్సీ ఎస్టీ బీసీలకి లేకుండా అందరికి ఓసీలకి కాంట్రాక్ట్లు ఇచ్చారని చెప్పి తన ప్రభుత్వంలో ఉన్నటువంటి లూట్ పోట్లని, లోపాలని తనే ఎక్స్పోజ్ చేశాడు. ఎగ్జాంపుల్, తెలంగాణలో ఇలా కార్పొరేట్లో ఎస్సీ ఎస్టీ బీసీ లేరు అన్నాడు. బట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చి ఉండొచ్చు. అయినా సరే రేవంత్ రెడ్డి గారిని ఆయన కన్విన్స్ చేసుకొని ఉండొచ్చు. ఓకే, బట్ రేవంత్ రెడ్డి గారు ఏమి కోపడ్డట్టు ఏం లేదు. ఇప్పుడు మొన్న వచ్చాడు పొగిడేడు రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళిద్దరు అంటే దట్ సమ్వేర్ దే ఆనెస్ట్ ప్రజెంటేషన్ చేస్తున్నాడు. కాబట్టి నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నేనేమంటాడు, నేను తప్పు చేశాను అన్నాడు, నన్ను క్షమించండి అన్నాడు. ఏం తప్పు చేశాడంటే, ఆయన బీసీలకు సంబంధించిన సమస్యను అర్థం చేసుకోవడంలో నేను తప్పు చేశాను అన్నాడు. బీసీలకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడం తప్పు చేశానంటే అంటే అర్థం, బీసీలకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని నేను అర్థం చేసుకోలేకపోయినాయా, నాకు క్షమించండి. 20 సంవత్సరాలు, 2004లో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. 4 నుంచి ఇప్పటివరకు 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో ఎస్సీల సమస్యలు అర్థం చేసుకున్నా, మైనారిటీల సమస్యలు అర్థం చేసుకున్నా, ఎస్టీల సమస్యలు అర్థం చేసుకున్నా, వాళ్ళ యొక్క సోషల్ స్ట్రక్చరు అవన్నీ అర్థం చేసుకున్నాను. కానీ ఒకటైతే నేను ఫెయిల్ అయ్యాను, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి ఫెయిల్ అయ్యాను అని చెప్పి బహిరంగంగా నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ బీసీ ఇష్యూస్ అండ్ హీ ఆల్సో సెడ్ ఐ అండర్స్టూడ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉమెన్ ఇష్యూస్. మహిళలకున్న సమస్యల్ని, మైనారిటీలకున్న సమస్యల్ని, ఎస్సీ ఎస్టీలకున్న సమస్యల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నా. కానీ బట్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఉన్న సమస్యల్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను. ఇంకోటి, ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ బీసీ ఇష్యూస్, ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ బీసీ ఇష్యూస్ నాట్ ద కాంగ్రెస్ అని కూడా అన్నాడు. అంటే అర్థం, తప్పు నాదే, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ని తిట్టకండి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తప్పు అని అనకండి, ఎందుకంటే నేను తప్పు చేశాను, కాంగ్రెస్ కాదని. కాంగ్రెస్ మీద భారం వేయకుండా, కాంగ్రెస్ని తిట్టకుండా, కాంగ్రెస్ తప్పు అని ఒక పార్టీ మీద వేయకుండా, ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెయిలింగ్ నాట్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని చెప్పినటువంటి ఒక ఆనెస్ట్ లీడర్గా మనం అతను చూడాల్సింది 100%. కమింగ్ టు ది అదర్ పాయింట్, నౌ ఐ రియలైజ్డ్ ఐ డిడ్ మిస్టేక్, ఐ రెక్టిఫై అని ఏమంటాడు. నౌ ఐ రియలైజ్డ్ ఐ డిడ్ మిస్టేక్,
ఐఎమ్ రియలైజింగ్ ఇట్, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్, ఐఎమ్ కన్ఫెసింగ్ మై ప్రాబ్లమ్, మై మిస్టేక్, ఐ విల్ రెక్టిఫై ఇట్. అది అతను చెప్పింది, ఐ విల్ రెక్టిఫై ద మిస్టేక్ హ్యావ్ డన్ ఇట్. ఓకే, నిన్న యూనివర్సిటీలో ఉన్నటువంటి కొన్ని ప్రొఫెసర్ల యొక్క పోస్టుల గురించి మాట్లాడాడు. ఆయన చెప్పింది ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో 83% ఆఫ్ ప్రొఫెసర్ పోస్టులు ఎస్టీలకి సంబంధించిన 83% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రొఫెసర్లు 83%, 17% ఫిల్ చేశారని అర్థం. ఒకవేళ 83% ఫిల్ చేసి 17% ఖాళీ ఉంటే సరే ఏదో దొరకలేదేమో అని అనుకోవచ్చు. 83% ఫిల్ ఖాళీ ఉన్నాయి ప్రొఫెసర్ పోస్టులు. 80% ఓబీసీలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి 80% యూనివర్సిటీ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 64% ప్రొఫెసర్ పోస్టులు షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఖాళీ ఉన్నాయంటే దేర్ సెయింగ్ దట్ ఎన్ఎఫ్ఎస్ నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్తున్నారు. నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్తున్నారు. ఇంకోటి అసోసియేట్ ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాడు. 65% ఎస్టీలకి సంబంధించిన పోస్టులు అసోసియేట్ ప్రొఫెసర్లు ఖాళీ ఉన్నాయి. 69% బీసీలకు సంబంధించిన అసోసియేట్ ప్రొఫెసర్లు ఖాళీ ఉన్నాయి. 51% షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఎన్ని ఫిల్ చేయలేదంటే నాట్ ఫౌండ్ సూటబుల్. గతంలో కనుక అంబేద్కర్ అవార్డు ఇవ్వలేదు, అన్ని అవార్డులు ఇస్తున్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ, భారతరత్న, రైట్, సినిమాలకు సంబంధించిన నంది అవార్డులు, నేషనల్ అవార్డులు అన్నీ. చివరికి సినిమాలు తీసే వాళ్ళు కూడా వాళ్ళు దొరికారు, కానీ అంబేద్కర్ అవార్డు ఇవ్వలేదని చెప్పి మేము ఆర్టీఐ ఇస్తే, మన ప్రదీప్ ఆర్టీఐ పంపిస్తే ఒకసారి వాళ్ళు ఏమని రిప్లై ఇచ్చేది తెలుసు, నాట్ ఫౌండ్ సూటబుల్ అంటే. అంబేద్కర్ అవార్డు కంటే దేశం మొత్తం మీద ఎవడు అంబేద్కర్ అవార్డు తీసుకోవడానికి ఎవరు సూటబుల్ లేరని. ఇప్పుడు అలాగే యూనివర్సిటీలు అన్ని ఖాళీలు పెట్టి నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మెజారిటీ ఫిల్ చేయలేదంటే దాన్ని నాట్ ఫౌండ్ సూటబుల్ అంటారు. ది హైయెస్ట్ నంబర్ రిఫ్లెక్ట్స్ ఎక్స్క్లూజన్, ఇంటెన్షనల్ ఎక్స్క్లూజన్. మెజారిటీ కనుక తీసుకోవట్లేదంటే ఇంటెన్షనల్ ఎక్స్క్లూజన్ అండి అది అని మనం భావించాలి. ఇప్పుడు ఎక్కడో మన సమాజంలో చూసినప్పుడు మెజారిటీ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఆర్ అవే ఫ్రమ్ ద సొసైటీ. ఈ మధ్య షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఎస్టీలు కూడా వాళ్ళు పెద్ద పేదోళ్ళు ఏం కాదు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులుని, వాళ్ళు కూడా కారుల్లో తిరుగుతున్నారని మీరు చెబుతున్నారు. ఓకే, కానీ పర్సంటేజ్ మెజారిటీ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్ they're away from the society, they're still poor, they're still working as a laborers. ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు మేబీ ఒక 10%కి డబ్బులు సంపాదించి ఉండవచ్చు. ద మెజారిటీ ఆర్ అదర్ సైడ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజన్. దే ఆర్ ఫేసింగ్ స్టిల్ డిస్క్రిమినేషన్, సోషల్ జస్టిస్ అని అర్థం, సోషల్ ఇంజస్టిస్ అని అర్థం. ఇక్కడ ఇవన్నీ పోస్టులని ఖాళీగా ఉంచి నాట్ ఫౌండ్ సూటబుల్ అన్నారు. దీనికి ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ గారు ఏం చెప్తున్నారంటే, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పిందంత పొరపాటు, మేము అలాగేం లేదు, యూనివర్సిటీలో మేము అన్ని ఫిల్ చేస్తున్నాము, ఏమంటారు, రిక్రూట్మెంట్ ఈస్ వెరీ రిగరస్ అండ్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ చేసాము, సమ్టైమ్స్ కొన్నిసార్లు మాత్రమే నాట్ ఫౌండ్ సూటబుల్ అని ఖాళీ పెట్టాము, అన్నిసార్లు కాదు, ఈయన రాంగ్ ఫిగర్ ఇచ్చాడు అని చెప్తున్నారు ఈయన ఢిల్లీ యూనివర్సిటీ అని. ఇంకొక ఆయన నేను చెప్పింది ఏంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో మొత్తం ఫిల్ చేస్తున్నాము, కానీ అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసరికి నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్తున్నది. అది మరి ఇంకా అది మనం రికార్డులో ఎతకాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకటి చెప్పాడు, ఈయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన ఒకటి చెప్తున్నాడు. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు ఈయన కూడా చెప్పిన ప్రకారం, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెప్పిన ప్రకారం కూడా అసోసియేట్ ప్రొఫెసర్లకి యాక్చువల్గా వీళ్ళకి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోట్ అవ్వాలంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏపీఐ స్కోర్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అని ఒకటి ఉంటుంది. ప్రొఫెసర్ అవ్వాలంటే 400 స్కోర్ రావాలి, అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాలంటే 300 స్కోర్ రావాలి, ఏపీఐ స్కోర్. ఈ ఏపీఐ స్కోరు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన వాళ్ళు సంపాదించట్లేదు అని వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్పినట్టు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ CAS అంటే కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అంటారు దాన్ని. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్కి వెళ్ళాలంటే 300 ఏపీఐ స్కోర్ రావాలి, అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోట్ అవ్వాలంటే 400 ఏపీఐ స్కోర్ రావాలి. అది రావట్లేదు అన్నప్పుడు అది మిస్టేక్ ఎవరిది? యూనివర్సిటీలదే కదా. నువ్వు పిల్లోడికి ఎంతవరకు చదువు చెబుతున్నావో ది సేమ్ మే లైక్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలి కదా. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని ఒకటి ఉంది. మరి టీచర్ ఇస్
ఏ కంటిన్యూస్ లెర్నర్, ఏ కంటిన్యూస్ స్టూడెంట్స్కి ఎలాగైతే ఒక పక్క మీరు టీచ్ చేస్తూ ఇంకొక పక్క లేటెస్ట్ సిలబస్లో చేంజెస్ ఈ మొత్తం కూడా ఫ్యాకల్టీ అప్డేట్ అవుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి కదా. దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? యూనివర్సిటీయే తీసుకోవాలి. యూనివర్సిటీ బాధ్యత తీసుకొని ఈ యొక్క ఫ్యాకల్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే రిక్రూట్మెంట్ చేశారో వాళ్ళకి మీరు రిగరస్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోయి వాళ్ళని మీరు అడ్వాన్స్డ్గా తీసుకుంటూ వెళ్ళి వాళ్ళ చేత మీరు ఆర్టికల్స్ రాపించి వాళ్ళ చేత పబ్లిష్ చేపించి వాళ్ళని ఏపీ స్కోర్ తీసుకొచ్చే విధంగా మీరు హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఏది రిజర్వేషన్ మీద వచ్చిన వాళ్ళని. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అదే మన రోహిత్ వేముల యూనివర్సిటీలో చనిపోతూ అని చెప్తే దర్ సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్ అని. అరే ఈ ఎస్సీఓడు బీసీఓడు ఎస్టీఓడు వాడికి ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండా, పేపర్ పబ్లిష్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా, ఒకవేళ వాడికి కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉంటే మీరు హెల్ప్ చేయకుండా మీరు ఆర్టికల్స్ రాసుకొని పబ్లిష్ చేసుకొని మీరు ప్రొఫెసర్లకు ప్రమోట్ అయిపోతే వీళ్ళు అలానే ఖాళీగా ఉండిపోతాయి. సో నేను అదే చెప్తాను, ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ discrimination, there is a way, but if you want them to intentionally suffer because they're lower community, that's called intentional systematic bias and discrimination, right? అదే చెప్పారు. కొన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా గతంలో మెన్షన్ చేశాను, నిన్న కాదు గతంలో మెన్షన్ చేశాడు రాహుల్ గాంధీ. ఒకసారి బీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన హాస్టల్స్కి వెళ్ళాడు బీహార్లో. అతని మీద కేసు పెట్టారు. ఏది అపోజిషన్ లీడర్ హాస్టల్కి వెళ్తే కేసు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు నాకు, బట్ అతని మీద కేసు పెట్టారు. ఇది అంబేద్కర్ హాస్టల్ ఇన్ దర్భంగాలోకి సడన్గా వెళ్ళిపోయాడు బీహార్లో ఒక బీసీ హాస్టల్కి. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం ఒక రూమ్కి 6-7 వేసారట. మొత్తం ఓవర్ క్రౌడెడ్ ఉన్నాయంట. టాయిలెట్లు నీట్గా లేవు. లైబ్రరీ ఏమంటారు మెస్, ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా పిల్లలు పడిపోయి ఉన్నారు. బీసీ సంబంధించినటువంటి హాస్టల్ పిల్లలు మొత్తం అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చెప్పకుండా ఎందుకు వెళ్ళామని చెప్పి ఆయన మీద కేసు ఏదో వేసినట్టున్నారు. దాన్ని కరెక్ట్గా తెలియదు కేసు ఎందుకు వేసారు, బట్ కేసు అయితే పడింది 100%. ఇదేంటిది? ల్యాక్ ఆఫ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించింది. ఇది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఇది కూడా బీహార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఎందుకంటే బీహార్ వెళ్ళాడేటైనా బీహార్లో డేటా తీసుకుంటే ఆ స్కాలర్షిప్ పోర్టల్ ఏదో ఉందో 3 సంవత్సరాల నుంచి పనిచేయలేదట. ఇప్పుడు స్కాలర్షిప్ పోర్టల్ పనిచేస్తే వాళ్ళు అప్లై చేస్తారు ఆన్లైన్లో స్కాలర్షిప్ కోసం. నువ్వు అసలు ఆ పోర్టల్లే 3 సంవత్సరాలు పనిచేయలేదంటే అర్థం ఇంకెక్కడ అప్లై చేస్తారు, ఎవరికి ఇచ్చారు స్కాలర్షిప్ అనే కదా అర్థం. అంటే అది అక్కడైతే అక్కడేదో తాండ తగిలింది. ఇంకోటి ఏమన్నాడు, రెసిపియంట్స్ ఆఫ్ ది స్కాలర్షిప్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీస్ దే ఫెల్ డౌన్ హాఫ్. 136,000 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ వస్తే 0.69 అంటే 69,000కి పడిపోయిందంటే 2022లో 2023లోనే బీహార్లో. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు ఆయన. ఓకే, బీహార్కి సంబంధించి. అంటే మీరు స్కాలర్షిప్ ఇచ్చే వాళ్ళు కూడా తగ్గించేశారు బీసీ స్టూడెంట్స్కి అని చెప్పేసి, బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకి అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేస్తున్నాడు. ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ పవర్ స్ట్రక్చర్ గురించి చెప్తున్నాడు అతను. ఈక్వల్ ఆపర్చునిటీస్ మీడియాలో, జ్యుడిషియల్లో, బ్యూరోక్రసీలో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఈ యొక్క ఈక్వల్ ఆపర్చునిటీస్ రావట్లేదు. మీడియాలో అందరూ ఓసీలు ఉంటున్నారు, జడ్జిలుగా అందరూ ఓసీలు ఉంటున్నారు. ఈ జ్యుడిషియల్ స్ట్రక్చర్ ఆర్మీలో అంటే సోల్జర్స్గా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలో ఉంటారు, కానీ అక్కడ పై పొజిషన్లో ఉన్నటువంటి కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్, బ్రిగేడియర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు ఉంటున్నారు. ఎస్టీ బీసీలకు అవకాశం ఇవ్వట్లేదు. కార్పొరేషన్ ఇండియా కంపెనీ సీఈఓలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండలేదని ఒక పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. ఓకే, సో ఇది ఒకతను చెప్పాడు. ఇది గతంలో చెప్పింది ఏంది, ద లాస్ ఆఫ్ ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్. బీసీలో అప్పర్ బీసీ, లోయర్ బీసీ అని 2 ఉన్నారు. అప్పర్ బీసీ, లోయర్ బీసీ 2 ఉన్నారు మన దేశం మొత్తం మీద. అప్పర్ బీసీలో కొంతమంది కొన్ని కులాలు ఉన్నాయి, లైక్ యాదవులు, ఏదో కొన్ని కులాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళు అప్పర్ బీసీలుగా పరిగణిస్తారు. కంపారిటివ్లీ ఆ లోయర్ బీసీలతో పోల్చుకుంటే, అంటే బార్బర్ చేసేవాళ్ళు, లైక్ బట్టలు ఉతికేవాళ్ళు, వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం యాదవులు హై పొజిషన్లో ఉంటారు, డబ్బులు ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళల్లో కూడా మనం క్యాటర్ చేయటంలో ఫెయిల్ అయ్యాము అనేది చెప్తే ఈయనేమిటంటే, ఇదిగండి ఈ బీసీల్లో కూడా లోయర్ బీసీ, అప్పర్ బీసీ ఉంది. ఈ లోయర్ బీసీ వాళ్ళని ఎస్సీ ఎస్టీలని ఎలాగైతే వివక్ష చూపిస్తున్నారో వీళ్ళ మీద కూడా అలానే వివక్ష చూపిస్తున్నారు అని ఒక సీరియస్గా చెప్పడం జరిగింది. వాటిని మనం క్యాటర్ చేయాల్సిందే, లేదంటే ఇది కుదరదని చెప్పాడు.
ఇది సిస్టమాటిక్ ఇంజస్టిస్ అండ్ సిస్టమాటిక్ డిస్క్రిమినేషన్. ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డిఫరెంట్ కేసులు దేశం మీద ఎక్కడ పడ్డాయని వేసుకుంటూ వచ్చారు. చూడండి, ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ 23% దేశం మీద వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు 23% మొత్తం ఉత్తరప్రదేశే. తర్వాత రాజస్థాన్ 16%, మధ్యప్రదేశ్ 15%, 12 బీహారు, మహారాష్ట్ర 4. ఈ టాప్ 5 మొత్తం కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల మీద అట్రాసిటీ కేసులు పడతాయని అదే కదా సుశీల్ కుమార్ షిండే గారు ట్వీట్ చేశారు. మీరు ఎక్కడెక్కడైతే మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అక్కడ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ఇక నువ్వు అంటే మన రిలీజియన్ని ఎక్కువగా మాట్లాడటం వల్ల ఇది ఓవర్లుక్ అవుతుంది. మనం లేచిన దగ్గర నుంచి మన మతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమైంది, ఇది వీటన్నిటి మీద ఫోకస్ వెళ్ళదు. అలా ఇంటెన్షనల్గా మీరు ఫోకస్ షిఫ్ట్ చేశారని చెప్పేసి అక్కడ సుశీల్ కుమార్ షిండే అది ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ చేసింది. అప్పుడు ఓకే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, హర్యానా, గుజరాత్లో 2 ఉన్నాయి. ఎందుకంటే గుజరాత్లో చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఎస్సీ పాపులేషన్ చాలా తక్కువ. గుజరాత్లో 7% ఉంటారు ఎస్సీలు. ఎస్టీలు 14% ఉంటారు ఎస్టీలు. ఎస్సీల కంటే డబుల్ ఉంటారు ఎస్టీలు. గుజరాత్లో 52% బీసీ పాపులేషన్ ఉంది. అంటే అర్థం అంటే ఎస్సీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ అట్రాసిటీస్ ఎక్కువ జరుగుతాయి. ఎస్టీలతో కంపారిటివ్ చేస్తాయి. ఎస్టీలు ఏంటంటే జనరల్గా వాళ్ళు అసలు గ్రామంలో వీళ్ళతో కలిసి ఉండరు. ఎక్కడ అడవిల్లోనో, కొండల్లోనో, గుట్టల్లోనో కొద్దిగా చాలా దూరంగా ఉండిపోతారు. వీళ్ళని కదిలించుకోరు. వీళ్ళు ఈ జనరల్ కేటగిరీ జోలికి రాలు. వాళ్ళేదో వాళ్ళ లైఫ్ ఏదో అడవిలో జీవిస్తుంటారు ఎస్టీలు. కాబట్టి పెద్దగా అట్రాసిటీ అనేది ఎస్టీల మీద కంపారిటివ్ తక్కువ. ఎస్సీలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ జనం అక్కడ అట్రాసిటీ జరిగిద్ది. ఎందుకంటే వీళ్ళు చాలా క్లోజ్గా దగ్గరగా ఉంటారు. వీళ్ళు ఎస్సీలు అనేవాళ్ళు ఓసీ కాలనీలకి జస్ట్ ఆనుకొని ఉంటారు పక్కనే. మహా అయితే ఒక 1/2 కిలోమీటర్ దూరము, లేదంటే ఒక 200-300 మీటర్ల దూరంలో పక్కన కాలనీ వేసుకుని ఉండొచ్చేమో. బట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ది నార్మల్ సొసైటీ. ఎస్సీలు అక్కడ ఈ నార్మల్ సొసైటీల దగ్గర మా కాలనీలోకి వచ్చావు, మా ముంచెప్పులు వేసుకొని వచ్చావు, నువ్వు మా మీద చొక్కా వేసుకొని, నిస్త్రి బట్టలు వేసుకొని అక్కడ గొడవలు. కాబట్టి ఎక్కడైతే ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువగా అట్రాసిటీలు జరుగుతాయి. ఇది గుజరాత్లో ఓన్లీ 7% మాత్రమే 7% మాత్రమే ఎస్సీలు ఉన్నారు. కాబట్టి అక్కడ అట్రాసిటీ కేసులు తక్కువ ఉంటాయి గుజరాత్లో కంపారిటివ్లీ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వీటన్నిటితో పోల్చుకుంటే. ఓకే, అది ఒకటి తెలుస్తుంది. అదే సిస్టమాటిక్ డిస్క్రిమినేషన్. దీన్ని మనం తగ్గించాలి అనేది తన అపోజిషన్ నాయకుడు మాట్లాడింది. ఓకే, ఇదేంది ఎకనామిక్ అండ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అది ఫేస్ చేస్తున్నాడు ఒక కాంటెక్స్ట్లో మాట్లాడాడు. ఇది అప్పర్ క్యాస్ట్లు, యాదవాసు, కుర్మీసు, కొయరీస్ అని ఎవరు ఉన్నారట. వీళ్ళందరూ ఇప్పుడు ఈ యాదవాసి వీళ్ళంతా బీహార్ వీళ్ళంతలో వాళ్ళందరూ ఓసీలతో సమానం ఆల్మోస్ట్. కుర్మీసు అండ్ కొయరీసు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో యాదవాస్ బీసీలు కానీ, బట్ వాళ్ళు ఓసీలతో సమానం. అక్కడ అప్పర్ బీసీలు వాళ్ళు రిచ్గా ఉన్నారు, డెవలప్డ్ అయ్యారు. దే ఆర్ ప్రోగ్రెసింగ్ కంపారిటివ్ విత్ ది అదర్ లోయర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. 41-52% ఆఫ్ మండల్ కమిషన్ ప్రకారం అంతమంది బీసీలు ఉన్నారు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. అందుకే సమ్ కమ్యూనిటీస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ల్యాండ్ ఓనర్షిప్ అండ్ పొలిటికల్ పవర్ వైల్ అదర్స్ రిమైన్ మార్జినలైజ్డ్ ఎగ్జాబిటింగ్ ఇంట్రా కమ్యూనిటీ టెన్షన్స్ అని ఒక ఇచ్చేసాడు అనమాట. అందుకే నేను ఎన్ని అర్థం చేసుకోవటం ఫెయిల్ అయ్యాను గత 20 సంవత్సరాల నా పొలిటికల్ కెరీర్లో. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను వీళ్ళకున్న సమస్యని. నన్ను క్షమించండి, నేను తప్పు చేశానని చెప్పి నిన్న ఇది నా తప్పే, కాంగ్రెస్ తప్పు కూడా కాదు, నా తప్పే అని తన తప్పు ఒప్పుకొని చెప్పడం అనేది నాయకుడు. ఆ నాయకుడిని మీరు యూ హ్యావ్ టు గివ్ వాల్యూ టు సచ్ కైండ్ ఆఫ్ లీడర్స్ హూ యాక్సెప్ట్ ద మిస్టేక్ అండ్ దెన్ రెక్టిఫై. తెలంగాణ గవర్నమెంట్ 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిపోతున్నారు త్వరలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. దీన్ని కర్ణాటక వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ క్యాస్ట్ సెన్సెస్ మొదలెట్టారు కర్ణాటకలో. అక్కడేదో కొద్దిగా డబ్బులు లేవు క్యాస్ట్ సెన్సెస్ చేయడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అది ఇది అనేది న్యూస్లో వస్తున్నాయి కానీ, బట్ అదర్వైజ్ దే విల్ ఆల్సో డూ. అదే రాహుల్ గాంధీ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు మీరు క్యాస్ట్ సెన్సెస్ చేసి ఈ బీసీ దామాషా ప్రకారం ఏదంటారు కదా ప్రపోర్షనేట్ టు పాపులేషన్ మీరు చట్టాలు చేయండి అన్నారు. మొట్టమొదటి తెలంగాణ చేయబోతుంది. 42% బీసీ రిజర్వేషన్స్ చట్టం చేయబోతున్నారు తెలంగాణలో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇది ఇంకొకటి పొలిటికల్ మార్జినలైజేషన్ అండ్ ఇదేంటో ఫాల్స్ ప్రాపగాండా. అంటే ఇదేంటంటే ఒక పక్క బీసీలని, ఎస్సీ ఎస్టీలని మనం అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే, ప్రోగ్రెస్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటే, ఇంకొకసారి పొలిటికల్గా అడ్డుపడటం. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చాలా స్కీములకి
అడ్డుపడ్డారు. తెలుగుదేశం వాళ్ళు కోర్టులో కేసు వేసేవాళ్ళు. ఇది అమరావతిలో పేదలకు భూములు ఇస్తామంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఇది ఏదో స్కీమ్ వేస్తామంటే తక్కని తీసుకెళ్ళి కోర్టులో కేసు వేశారు. ఇష్టం వచ్చినట్టు కేసు. ఇప్పుడు అలాగే క్యాస్ట్ సెన్సెస్ చేస్తుంటే బీహార్లో దాని మీద కోర్టులో కేసులు వేశారు. లీగల్ బ్యాటిల్ నానా ఇబ్బందులు పెట్టారు. క్యాస్ట్ సెన్సెస్ బీహార్ చేస్తుంటాయి. ఓకే. ఇవన్నీ పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అడ్డం వస్తూ ఉంటాయి. ఇక ఫైనల్గా ఆయన చెప్పిందంటే ఎడ్యుకేషన్ అండ్ బయస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాడు. శాట్ ఎగ్జామ్ అని అమెరికాలో శాట్ ఎగ్జామ్ అని రాస్తారు అమెరికాలో. ఈ శాట్ ఎగ్జామ్కి బ్లాక్ అమెరికన్స్తో పోల్చుకుంటే వైట్ అమెరికన్స్ ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. కంటిన్యూస్గా వాళ్ళు ఒక సర్వే చేశారు. బ్లాక్ అమెరికన్స్ ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారు శాట్లో, వైట్ అమెరికన్సే చేస్తున్నారు. కాబట్టి బ్లాక్ అమెరికన్స్కి వాళ్ళు కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వడానికి కొన్ని చట్టాలు చేశారు అమెరికాలో. అలాగే మనం కూడా చేయాలి అని నిన్న ఇతను గతంలో చెప్పాడు. ఏమని ఐఐటి మన ఇండియాలో ఉన్నటువంటి ఐఐటి రాసేవాళ్ళు కానీ లేదంటే ఈ గేట్ ఇట్లాంటి రాస్తారు కదా కొన్ని ఎగ్జామ్స్, వీటిలో కంపారిటివ్లీ వేస్తారు ఎస్సీ ఎస్టీ. ఆఫ్కోర్స్ మనకి రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంది ఇండియాలో. బట్ వేరేస్ ది ఐఐటీస్ అక్కడికి వచ్చేసరికి ఏదో ఒక తేడా కొడుతుంది. దాన్ని మనం రీవెరిఫై చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని ఎలాగ అమెరికాలో శాట్ ఎగ్జామ్కి వాళ్ళు ఎలాగ బ్లాక్ అమెరికన్స్కి వైట్ అమెరికన్స్ డిఫరెన్స్ తీసేస్తున్నారో అలాగ మనం చేయాలి అనేది ఒక ఇంటెన్షన్ చెప్పాడు. ఇది తన బీసీలకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం ఇది. ఈ సమస్యలు నేను గతంలో అర్థం చేసుకోవడానికి ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు అర్థం చేసుకున్నానని నేను చెప్పాడండి. క్షమించండి, నేను చేసిన తప్పుని రెక్టిఫై చేసుకుంటానని తప్పు ఒప్పుకున్నవాడే నాయకుడు, తప్పుని యాక్సెప్ట్ చేసేవాడు నాయకుడు, ఇగో లేకుండా అది అతను చేశాడని నాకు అనిపించి చెబుతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.